హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ జుట్టు పెరుగుదలను పెంచే అద్భుతమైన టిప్తో మీ ముందుకు వచ్చానండి. తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం, ముఖ్యంగా పెరుగుతున్న పొల్యూషన్ కారణంగా హెయిర్ ఫాల్ సమస్యలతో చాలామంది బాధపడుతున్నారండి. అయితే ఈ హెయిర్ ఫాల్ సమస్యలను దూరం చేయడంతో పాటు ఒత్తైన ఆరోగ్యవంతమైన మరియు సహసిద్ధమైన నల్లటి కూరలు ఎలా పొందవచ్చు, ఈ టిప్లో మీకు వివరంగా చెప్తానండి. ముందుగా టిప్ తయారు చేసుకోవడం ఏ పదార్థాలు కావాలి ఒకసారి చూద్దాం. ఈ టిప్ తయారు చేసుకోవడం కావాల్సిన మొట్టమొదటి మరియు ముఖ్యమైన పదార్థం ఉల్లిపాయ అండి. ఉల్లిపాయ గురించి మనకు పరిచయం అవసరం లేదండి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని ఒక సామెత ఉంటుంది. మన జుట్టు పెరుగుదలకు కావాల్సిన కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో ఉల్లిపాయ చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుందండి. అలాగే ఉల్లిపాయలో సల్ఫర్ అధికంగా ఉంటుందండి. ఇది తలలో రక్త ప్రసరణ బాగా జరిగేలా చేసి వెంట్రుకల కుదులకు కావాల్సిన పోషణ అందించి హెయిర్ ఫాల్ సమస్యను తగ్గించడంలో చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుందండి. అలాగే నిర్జీవంగా మారిన మీ జుట్టుకు ఒక జీవకళను తిరిగి తీసుకురావడంలో కూడా ఉల్లిపాయ పెట్టింది పేరు. అలాగే టిప్ తయారు చేసుకోవడం కావాల్సిన మరో ముఖ్యమైన పదార్థం మనం యూజ్ చేసే బియ్యం అండి. బియ్యంలో కూడా మన జుట్టు పోషణకు అవసరమయ్యే అనేక పోషకాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా చైనా, జపాన్ వంటి దేశాల్లో మహిళలు బియ్యం నీటితో కానీ లేదా బియ్యాన్ని ఉడకబెట్టిన వచ్చే గంజితో జుట్టుకు పట్టించడం ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధించారు. బియ్యంలో కూడా మన జుట్టు పోషణకు అవసరమయ్యే అనేక పోషకాలు మెండుగా ఉన్నాయండి. ముఖ్యంగా నిర్జీవంగా కాంతిహీనంగా మారిన మన జుట్టుకు ఒక జీవకళను తిరిగి తీసుకురావడంతో పాటు వెంట్రుకల కుదులకు కావాల్సిన పోషణ అందిస్తుంది. అలాగే మీ జుట్టు రాలిపోయే సమస్యను అరికట్టి మళ్ళీ హెయిర్ని రీగ్రోత్ చేయడంలో కూడా ఎంతగానో సహాయపడతాయండి బియ్యం. ఇప్పుడు ఈ ఉల్లిపాయ మరియు బియ్యం ఈ రెండింటిని ఉపయోగించి టిప్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా మీ జుట్టుకు అప్లై చేసుకోవడం ద్వారా హెయిర్ ఫాల్ సమస్యను అధిగమించడంతో పాటు అద్భుతమైన హెయిర్ గ్రోత్ను మళ్ళీ మనం తిరిగి పొందొచ్చు, మీకు వివరంగా చెప్తానండి. దీనికోసం ముందుగా ఒక మీడియం ఉల్లిపాయను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. తరువాత ఒక బౌల్ని తీసుకోండి మిత్రులారా. ఈ బౌల్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఆ తర్వాత 2 నుంచి 3 టీ స్పూన్ల పరిమాణంలో బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. 3 నుంచి 4 టీ స్పూన్ల పరిమాణంలో యాడ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆ తర్వాత ఈ రెండింటికి తగినంత నీటిని యాడ్ చేసుకోవాలండి, కొద్ది పరిమాణంలో వాటర్. ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ పై ఉంచి సుమారు ఒక పావు గంట సేపు సన్నని సెగపై మరగనివ్వాలండి. కొద్దిపాటి వాటర్కు 3 నుంచి 4 టీ స్పూన్ల పరిమాణంలో బియ్యాన్ని, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి స్టవ్ పై ఉంచి సన్నని సెగపై ఇలాగా మరిగించామండి. ఇప్పుడు ఈ వాటర్ చాలా చిక్కగా తయారైందండి, అంటే గంజిలాగా. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి వడగట్టుకోవాలి. మనం ఇలా వేడి చేసుకున్న బియ్యాన్ని మరియు ఉల్లిపాయ వాటర్ని వేరే దాంట్లోకి వడకట్టుకోవాలండి. ఇలా చక్కగా ఈ వాటర్ని వేరే బౌల్లోకి వడకట్టుకోండి. పెరుగుతున్న పొల్యూషన్ మరియు తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేని కారణంగా చాలా చిన్న వయసులోని జుట్టు రాలే సమస్యలతో మనలో చాలామంది బాధపడుతున్నారండి. అలాంటి సమస్యలన్నింటినీ దూరం చేసే అద్భుతమైన టానిక్ అని చెప్పవచ్చండి. ఇప్పుడు దీన్ని మీ జుట్టుకి ఎలా అప్లై చేసుకోవాలి నేను మీకు వివరంగా చెప్తానండి. మీరు తలస్నానం చేసే ఒక అరగంట లేదా గంట ముందు ఈ వాటర్ని మీ వెంట్రుకల కుదుళ్లకు జుట్టుకు బాగా పట్టించండి. పట్టించిన తర్వాత సుమారు ఒక అరగంట సేపు మీ జుట్టును అలాగే వదిలేయండి. తర్వాత ఏదైనా హెర్బల్ లేదా ఆర్గానిక్ వీలుంటే కుంకుడుకాయ కానీ షేకాయ కానీ వాడి చక్కగా తలస్నానం చేయండి. ఇలా క్రమం తప్పకుండా వారంలో 2 లేదా 3 రోజులు, ఖచ్చితంగా 2 రోజులు చేయడానికి ప్రయత్నించండి. ఇలా వారంలో 2 రోజులు చొప్పున ఒక నెల రోజులు చేయండి. ఇలా చేయడం వల్ల ఏదైతే మీరు హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్య చాలా వరకు తగ్గిపోతుందండి. ఎందుకంటే బియ్యం మరియు ఉల్లిపాయలో ఉండే అద్భుతమైన గుణాలు తలలో రక్త ప్రసరణ బాగా జరిగేలా చేయడంతో పాటు వెంట్రుకలు పెరగడానికి అవసరమైన కొల్లాజెన్ అనే పదార్థాన్ని శరీరంలో ఉత్పత్తి చేయడానికి ఎంతగానో సహాయపడతాయండి. ఇలా దీన్ని క్రమం తప్పకుండా కొద్ది రోజులు వాడటం ద్వారా మీరే గమనిస్తారండి, ఏదైతే మీరు హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారో లేదా నిర్జీవంగా కాంతిహీనంగా మారిందో, బాగా హెయిర్ ఫాల్ ఎక్కువైపోయిందో, ఇలాంటి సమస్యలను అధిగమించడంతో పాటు ఒత్తైన ఆరోగ్యవంతమైన సహజవంతమైన నల్లటి గుళ్ళు మళ్ళీ తిరిగి రీగ్రోత్ అవడానికి మీరే గమనిస్తారు. అయితే క్రమం తప్పకుండా వారంలో 2 రోజుల పాటు ఒక నెల రోజులు అప్లై చేయడం ద్వారా అద్భుతమైన హెయిర్ గ్రోత్ మీ సొంతం అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు టిప్. ఈ టిప్ మీ అందరికీ బాగా ఉపయోగపడుతుంది నేను ఆశిస్తున్నాను. మరొక టిప్తో మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, ధన్యవాదములు. వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనున్న అలారం సింబల్ను క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ను వెంటనే పొందవచ్చు. దీంతోపాటు మీ సూచనలు, సలహాలు తప్పక తెలియజేయగలరు.